నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం బెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్, మీ ఆరోగ్యమే మా లక్ష్యం. కొనకులమెట్ల మండలం వెల్లిగొండ క్షేత్రం భక్తజన సంద్రమైంది. శ్రీ లక్ష్మీ అలివేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాల భాగంగా గురువారం తిరునాళ్ల మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. తెల్లవారుజాము నుంచే భక్తులు కోలాహలం మొదలైంది. అర్ధరాత్రి వరకు వేలాది మంది భక్తులు బారు తీరి స్వామివారిని దర్శించుకున్నారు. తన వెలువెల్పుకు మొక్కులు చెల్లించుకొని పునీతులయ్యారు. ఎటు చూసిన గోవింద నామస్మరణతో వెలిగొండ కొండ ప్రాంతం మారుమోగింది. భక్తుల సౌకర్యార్థం వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందికి కలగకుండా భోజన వసతి కల్పించి తమ ఉదారతను చాటుకున్నారు. ఇక రాత్రి వేళ తిరునాళ్ళలో అసలైన శోభ సంతరించుకుంది. వివిధ రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రంగురంగుల విద్యుత్ ప్రభలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు వివిధ కుల సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను విశేషంగా అలరించాయి. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పొదిలి ఆర్టీసీ డిపో మేనేజర్ శంకర్రావు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించి భక్తులకు రక్షణ కల్పించారు. మొత్తం మీద భక్తజన సంతోషం నడుమున వెలిగొండ తిరునాళ్ళ కనుల పండుగగా ముగిసింది. సమేత శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ద్వాదశి దివసంగా అంటే 12 రోజులు రంగరంగ వైభవంగా స్వామివారి బ్రహ్మోత్సవం నిర్వహించడం జరుగుతుంది. అందులో ఈరోజు 10వ రోజు స్వామివారి గజవాహన రోజు స్వామివారికి ప్రత్యేకతగా ఉంది. మనకి బ్రహ్మోత్సవాలు అనగానే స్వామివారి ఉత్సవాలు జరుగుతాయి. ఆ ఉత్సవాలు ఎందుకు జరుగుతాయంటే పూర్వాశ్రమంలో రాజులందరూ కూడా అదొక రాజ్యాన్ని సస్యశ్యామలంగా ఉండడానికి రాజులందరూ కూడా గుర్రం మీద ఎక్కి ఆ రాజ్య పరిపాలన ఎలా ఉంది, ఆ రాజ్యంలో ప్రజలు కష్టాలు పడుతున్నారా లేదా అనుకుంటూ వారు తిలకించడానికి వస్తారు. అలానే బ్రహ్మోత్సవంలో భాగంగా స్వామివారు శ్రీ లక్ష్మీ అలివేలు మంగా సమేత వెంకటేశ్వర స్వాముడి గజవాహనంపై యొక్క
వెలుగొండ పురవీధుల్లో వివరించడానికి ప్రజల యొక్క కోరికలు తీర్చడానికి స్వామివారికి చేస్తున్నారు. అందులో భాగంగా స్వామివారికి ఈ పూట ఎంతో విశేష అలంకరణ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు. ఇందులో విశేషం అంటే మనకి శేషాచల అడవులు చేసి అందరూ కూడా తిరుపతి అనుకుంటారు, కానీ వెలుగొండ నుంచి స్వామివారికి శేషాచల అడవులు ఇక్కడ నుంచి తిరుమల వరకు కూడా వ్యాపించి అక్కడి వెళ్ళని వారు ఈ యొక్క వెంకటేశ్వర స్వామిని అంటే ఈయనని అందరూ కూడా మీసాల వెంకన్న అంటారు. ఈ వెంకటేశ్వర స్వామి వారికి మొక్కులు తీర్చుకొని తలనీలాలు అందజేసి స్వామివారిని ఎంతో చక్కగా పూజించుకొని వారి యొక్క కోరికలు తీర్చుకుంటారు. అందుకనే ఈయనని కోరికల వెంకన్న, మీసాల వెంకన్న అని కూడా భక్తులు ఆ యొక్క నమ్మకంతో పిలుస్తూ ఉంటారు. వెంకటేశాయ. మార్కాపురం జిల్లా కొనకలమిట్ల మండలం గార్లదిన్న గ్రామంలో వెలసి ఉన్న శ్రీ వెలుగొండ వెంకటేశ్వర స్వామి దేవస్థానం నందు అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు 12వ తేదీ గజవాహనము. శ్రీ స్వామివారి దర్శనార్థము గత 2-3 సంవత్సరాల కంటే ఈ సంవత్సరం అధిక సంఖ్యలో భక్తులు దేవాలయంకు వచ్చేసి స్వామివారి దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులుగా అయ్యారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా దేవస్థానము ఉన్నతాధికారుల సూచనల మేరకు, అలాగే గౌరవనీయులు మార్కాపురం శాసనసభ్యులు శ్రీ కందుల నారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో, అలాగే ఉత్సవ కమిటీ అధ్యక్షులు కుందూరు కాశిరెడ్డి గారి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఉచిత మంచినీరు, మజ్జిగ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.